సైబర్ నేరస్తులు కొత్త తరహా మోసాలకు తెరలేపుతున్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డ వారే టార్గెట్ గా మోసాలకు పాల్పడుతున్నారు. వారికి ఫోన్లు చేసి మీ పేరు, ఐడి, ఫోన్ నెంబర్తో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందంటూ బెదిరిస్తున్నారు. వారికి వీడియో కాల్స్ చేస్తూ భయపెడుతున్నారు. దీంతో సైబర్ నేరస్తులు చెప్పినట్లుగా కోట్లాది రూపాయలను వారికి పంపిస్తూ బాధితులు మోసపోతున్నారు. ఈ మధ్య కాలంలో ఫెడెక్స్ అనే కొరియర్ దానికి సమ్ నార్కోటిక్ కంటెంట్స్ పార్సిల్ ఉన్నాయి అని చెప్పి వీళ్ళు సర్టెన్ ఏజ్ పీపుల్ని, అంటే ఎవరైతే పిల్లలు వెల్ సెటిల్డ్ ఉండి అదర్ కంట్రీస్లో ఆల్రెడీ జాబ్స్ పర్పస్ ఉన్నవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఇండియన్స్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకొని వీళ్ళు ఎవరైతే మన బై ఫ్లైట్ కానీ అదర్ స్టేట్స్ విజిట్ చేస్తుంటారో వాళ్ళ డేటా అనేది పబ్లిక్ డొమైన్లో అవైలబుల్ ఉంటుంది. ఈరోజు మనం ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నామంటే మన ఇన్ఫర్మేషన్ ఎయిర్లైన్స్లో ఉంటుంది. మన ఫోన్ నెంబర్కి మన మెసేజ్ వస్తుంది. మన టికెట్ కన్ఫర్మేషన్ గురించి మనమే ఆటోమేటిక్గా మనం మొబైల్ నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్ డేటా అనేది కూడా వాళ్ళు యాక్సెస్ తీసుకొని వాళ్ళ కాంటాక్ట్ అయ్యి, మీరు రీసెంట్గా ముంబై విజిట్ చేశారు, మేము ముంబై సిబిఐ పోలీస్ నుంచి మాట్లాడుతున్నాము, మీ నేమ్ మీద, మీ ఐడి ప్రూఫ్ మీద, మీ ఫోన్ నెంబర్కి లింక్ అయ్యి సమ్ డ్రగ్స్ అవి పార్సిల్స్ వచ్చినాయి, మేము పట్టుకున్నాము, మీరు డిజిటల్ అరెస్ట్ అవుతారు, మేము ఇక్కడ నుంచే అక్కడ లోకల్ పోలీసుని పంపించి మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము మీరు అని తర్వాత వాళ్ళని వీడియో కాల్లో కూడా తీసుకొని వాళ్ళని భయపెట్టి వాళ్ళకి ఎక్కడికి కూడా బయట వేరే వాళ్ళతో ఈ విషయం డిస్కస్ చేస్తే ఇమీడియట్గా అరెస్ట్ చూపిస్తాము, లేదు మాతో మీరు కోఆపరేట్ చేసి ఆ అమౌంట్ మీరు సెటిల్ చేస్తే మీరు యూఆర్ ఫ్రీ ఫ్రమ్ అరెస్ట్ అన్నట్టుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అరే ఎక్కడ అరెస్ట్ అవుతాము అని చెప్పే భయంతో వాళ్ళు ఏంటంటే హ్యూజ్ అమౌంట్స్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఇట్లా మోసానికి